శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం వ్యాఘ్రపాదుడు అంటే ఎవరు, ఈ వ్యాఘ్రపాదుడు భక్తి అంటే ఏమిటి, ఈ అచంచలమైన భక్తి శివుడిని ఎలా మెప్పించింది తెలుసుకుందాం. ఒక మహర్షి కుమారుడు వ్యాఘ్రపాదుడు శివుడికి గొప్ప భక్తుడు. అతను ప్రతిరోజు శివుడికి పూజ చేయడానికి అడవిలోని తాజా పూలను సేకరించేవాడు. కానీ ఉదయానికి ముందే చెట్లపై ఉన్న పూలు కోసేటప్పుడు చీకటిగా ఉండేది, ముళ్ళు గుచ్చేవి. తన శివపూజకు ఎలాంటి ఆటంకం రాకూడదని అతను శివుడిని ప్రార్థించాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు అతనికి పులిలాంటి పదునైన కళ్ళు, బలమైన కాళ్ళు ప్రసాదించాడు. దాంతో అతను చీకటిలో కూడా సులభంగా చెట్టెక్కి పూలు తెచ్చి శివుడిని పూజించగలిగేవాడు. అందుకే అతనికి వ్యాఘ్రపాదుడు, పులి పాదాలు గలవాడు అనే పేరు వచ్చింది. దీన్ని బట్టి నీతి ఏమిటంటే, భక్తులారా, భక్తితో చేసే సేవకు దేవుని కృప తోడవుతుందని ఈ కథ చెబుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః